ఏ టీం ఏ టీం కి ప్లే చేస్తున్నాడు? Midgets. Midgets. Very good. So many are answering. Very good. Okay. Charlie is playing against which team? ఏ టీం కి against గా play? Wow. Tip Tops. Okay. Midgets కి Tip Top కి match లో who finally won the match? Midgets. Charlie's team won the match. Kada? Very good. Now, on which day was the match conducted? ఏ రోజు మ్యాచ్ కండక్ట్ చేశారు? సాటర్డే. ఎందుకంటే చార్లీ అర్లియర్ ఇంతకు ముందు సండేస్ కూడా ఉండేవి కాబట్టి చార్లీ వాజ్ నాట్ గోయింగ్ బికాస్ హీ లవ్స్ సండే స్కూల్ కదా. సండే స్కూల్ అంటే చాలా అందుకే సండే స్కూల్ పిన్ ఉంది. సో ఇప్పుడు చార్లీకి సాటర్డే మ్యాచెస్ పెట్టారు కాబట్టి హీ వాస్ జాయినింగ్. సండే స్కూల్ సార్ కూడా ఎంకరేజ్ చేశాడు, బాయ్స్ అండ్ గర్ల్స్ యూ హ్యావ్ టు పార్టిసిపేట్ ఇన్ స్పోర్ట్స్ అని ఎంకరేజ్ చేశాడు. నౌ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద సండే స్కూల్ టీచర్? మిస్టర్ బ్రౌన్. సరే, ఇప్పుడు ఒక టఫ్ క్వశ్చన్. ఎంతమంది రెడీగా ఉన్నారో చూస్తాను నేను. ఓకే, చార్లీ వాళ్ళు కదా ఒక ఐలాండ్ కి వెళ్ళారని చెప్పాను. వాట్స్ ద నేమ్ ఆఫ్ ద ఐలాండ్? Swamp Island. Oh, very good, Ethan. It is Swamp Island. Sare. Okay, we'll come back to the story. Okay, story lo manam em chustunnamo. I'll now share my screen. Charlie's shirt was missing. Now you have to mute yourself. Okay, now you all have to mute yourself. Now we'll go to the story. You're able to see the screen? No. Yeah, It's just No. loading. Okay, well, I'll do it once again. Got it? No, uncle. No? Yes, sir. Yes. We are back in the story. ఈ రోజు ఇంకా ఎక్సైటింగ్ గా ఉంటది. I want you to listen very carefully. Okay? Right. Actually ఏమైంది? Midgets and Tip Top's team match అయింది. Charlie's team Midgets won the match. Charlie was very excited. ఇంకా హ్యాపీగా ఎందుకున్నాడు అంటే చార్లీ he was very happy because he didn't cheat in the game కదా. He didn't cheat though. Bushy వాళ్ళ టీమ్ గ్యాంగ్ ఆఫ్ బుషీ కేమ్. వాళ్ళు వచ్చి డబ్బులు ఇచ్చి $100 ఇస్తాము, ఎక్కువ డబ్బులు ఇస్తాము. $100 అంటే దాదాపు 7,500 రూపీస్ ఆల్మోస్ట్. ఓకే, అంత డబ్బులు ఇస్తామన్నా కూడా he was very happy like Paul, when temptation came in the form of money to cheat. అలాగా చీట్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినా కూడా చార్లీ didn't cheat and he won the match. So he was very excited. ఈ ఎక్సైట్మెంట్ లో ఏం చేశారు ఫ్రెండ్స్? రెడ్ శాండర్స్, ఇంకో ఫ్రెండ్ ఎవరు? ప్రెస్టన్. ఓకే, రెడ్ శాండర్స్ అండ్ ప్రెస్టన్ వీళ్ళు ముగ్గురు కలిసి దే వెంట్ టు స్వాంప్ ఐలాండ్ ఫర్ స్విమ్మింగ్. స్వాంప్ ఐలాండ్ దగ్గర ఒక చిన్న పాండ్ ఉంటే లోపల డీప్ ఇన్ టు ద ఫారెస్ట్ he went there, స్విమ్మింగ్ చేశారు. స్విమ్మింగ్ చేసి బయటకు వచ్చిన తర్వాత అందరి డ్రెస్సులు ఉన్నాయి, చార్లీ షర్ట్ వాస్ మిస్సింగ్. చార్లీ షర్ట్ మిస్ అవుతుంటే చార్లీ వాస్ వెరీ డిసప్పాయింటెడ్. అక్కడ వెతుకుతున్నారు, ఇక్కడ వెతుకుతున్నారు. అప్పుడే మనం చూసాం లాస్ట్ టైం స్టోరీ, ఒక చెట్టు విరిగింది కదా, ఒక బ్రాంచ్, ఒక ట్విగ్ విరిగింది. బుషెస్ వర్ మూవింగ్, బుషెస్ అన్ని కదులుతున్నాయి. ఇవన్నీ కదులుతూ ఉంటే గ్రఫీ డాగ్ ఏం చేస్తుంది? బార్క్ చేస్తుంది, అని బార్క్ చేస్తుంది. ఎప్పుడైతే బార్క్ చేసిందో ప్రిస్టన్ ఇస్ రన్నింగ్ టువర్డ్స్ ఇట్. ఎక్కడి నుంచి కదులుతుందో, బుషెస్ అన్ని కదులుతున్నాయో అక్కడికి పరిగెత్తుకుంటూ ప్రిస్టన్ వెళ్ళాడు, వెనకాలే చార్లీ వెళ్ళాడు, వెనకాలనే ఈవెన్ రెడ్ శాండర్స్ కూడా వెళ్ళారు. అందరూ వెళితే అక్కడ వాళ్లకు కనపడ్డారు. ఎవరు కనపడ్డారు?
బుషి వాళ్ళ గ్యాంగ్ దే వర్ రన్నింగ్. బుషి వాళ్ళ గ్యాంగ్ దే వర్ రన్నింగ్ డౌన్, వెళ్ళిపోతా ఉన్నారు, పరిగెట్టుకుంటూ ఉన్నారు. ప్రెస్టన్ కి చార్లీకి అర్థమైపోయింది, ఈ దొంగ గ్యాంగ్ మనము వస్తుంటే వీళ్ళు దే ఫాలోడ్ అస్ వితౌట్ నోటీసింగ్, మనం చూడకుండా వెనకాలనే దాక్కొని వచ్చారు. మనం స్విమ్మింగ్ చేస్తా ఉన్నాము, స్విమ్మింగ్ చేసేటప్పుడు నా షర్ట్ వాడు కావాలనే, బికాస్ ఐ డెంట్ చీట్, నేను చీట్ చేయలేదు కదా గేమ్ లో, టిప్ టాప్స్ ఓడిపోయింది కదా, అందుకే వీడేం చేశాడు, వీడు నా షర్ట్ తీసుకెళ్లిపోతున్నాడు అని చెప్పేసి చార్లీకి అర్థమైపోయింది. వెంటనే రెడ్ శాండర్స్ అంటున్నాడు, రెడ్ శాండర్స్ ఏమన్నాడు తెలుసా, కమ్ ఆన్ లెట్ us chase them, వాళ్ళని పట్టుకుందాం, ఎలాగైనా పట్టేసుకుందాం వాళ్ళని అంటే ప్రెస్టన్ అన్నాడు, దెర్ ఇస్ నో పాయింట్. వచ్చారంటే మనల్ని ఫాలో చేసుకుంటే వాళ్ళకి సైకిల్స్ లో వచ్చి ఉంటారు, దూరంగా సైకిల్స్ పెట్టొచ్చుంటారు, మనం వెళ్లే లోపల సైకిల్స్ లో వెళ్ళిపోతారు వాళ్ళు. ఇఫ్ దే గో ఇన్ సైకిల్ నౌ వీ కెనాట్ చేస్ దెమ్ కదా, వాళ్ళు ఫాస్ట్ గా వెళ్ళిపోతారు. సైకిల్ లో ఫాస్ట్ గా వెళ్తామా, రన్నింగ్ లో ఫాస్ట్ గా వెళ్తామా? సైకిల్ లో ఫాస్ట్ గా వెళ్తాం కదా, we can go faster, we can pedal faster in cycle and go faster. So Charlie అనుకున్నాడు, మరి నీ షర్ట్ సంగతి ఏంటి, now those fellows have taken your shirt కదా అంటే, చార్లీకి more than the shirt he was worried about his Sunday school pin. Sunday school pin అంటే చార్లీకి చాలా ఇష్టం. he always feels like he wanted it on his shirt. ప్రతిరోజు వేసుకుంటాడు కదా, సో he loves it so much, చాలా ఇష్టం చార్లీకి ఆ సండే స్కూల్ పిన్ అంటే. సరే వీళ్ళు డిస్కస్ చేసుకున్నారు, సరే ఒక పని చేద్దాము, మనం ఇంటికి వెళదాము. ఇంటికి వెళ్ళిన తర్వాత అంటే ఇప్పటికి రెడ్ శాండర్స్ కి అర్థం కాలేదు, అవును వాళ్ళెవరు, ఎందుకంటే బుషి వాళ్ళ గ్యాంగ్ ప్రిస్టన్ చార్లీ ఉన్నప్పుడు వచ్చారు, బెదిరించారు. రెడ్ శాండర్స్ తెలియదు ఈ స్టోరీ అంతా, బుషి స్టోరీ అంతా రెడ్ శాండర్స్ తెలియదు. రెడ్ శాండర్స్ వచ్చి, అవును వాళ్ళెవరు, వాళ్ళెందుకు నీ షర్ట్ తీసుకెళ్తున్నారు, హూ ఆర్ దోస్ బాయ్స్, హూ ఆర్ దోస్ గైస్ అని రెడ్ శాండర్స్ అడుగుతున్నాడు. చార్లీ స్టోరీ అంతా చెప్తున్నాడు, అరే వాళ్ళు వచ్చారా, దోస్ ఫెలోస్ కేమ్, బెదిరించారు నన్ను, యూ హ్యావ్ టు చీట్ ఇన్ ద గేమ్ అని చెప్పారు, చీట్ చేయాలన్నారు, సరిగ్గా ఫీల్డింగ్ చేయొద్దన్నారు, బ్యాటింగ్ సరిగ్గా చేయొద్దన్నారు, బౌలింగ్ సరిగ్గా చేయొద్దన్నారు, నేను వినలేదు, వాడు $100 ఇస్తానన్నాడు, నాకు వద్దు అంటే వాళ్ళకి ఏం భయపడలేదు నేను, సో ఐ డిడ్ అంటే, రెడ్ శాండర్స్ ఇంత జరిగిందా, ఓ మై గాడ్, ఇప్పుడు నువ్వు వెళ్ళి మీ మమ్మీకి డాడీకి, మమ్మీ ఇట్లా జరిగింది, డాడీ ఇలా జరిగింది అని చెప్తే విల్ దే బిలీవ్ యూ, నిన్ను నమ్ముతారా అసలు వాళ్ళు అంటే, ఐ నో ఇట్స్ డిఫికల్ట్ బట్ చెప్పాలి కదా, నాకు తెలియదు అని చెప్పి, మరి ఏం చేద్దాం, మరి నీ షర్ట్ ఎలా తెచ్చుకుందాము అని డిస్కస్ చేసుకున్నప్పుడు చార్లీ అన్నాడు, వీ విల్ డూ వన్ థింగ్, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆఫ్టర్ అవర్ సప్పర్, మనం రాత్రి అన్నం తిన్న తర్వాత వీ విల్ గో టు బుషీస్ హౌస్. బుషి వాళ్ళ ఇంటికా, వాడు అడ్రస్ తెలుసా నీకు అని అడిగారు. ఆ అడ్రస్ తెలుసా అంటే, అడ్రస్ ఏముంది, ఆ టిప్ టాప్స్ కోచ్ ఉన్నాడు కదా, ఆ కోచ్ తెలుసు, ఆయన దగ్గర అడ్రస్ తీసుకుందాము, దెన్ వి విల్ గో టు హిస్ హౌస్, దెన్ వి విల్ ఆస్క్ హిమ్ పొలైట్లీ, మంచిగా అడుగుదాం, రే బుషి నా షర్ట్ ఇచ్చే అని అడుగుదాం. ఒకవేళ నేను ఇయ్యను అది అని అన్నాడు అనుకో, బుషి వాళ్ళ పేరెంట్స్ చెప్దాము, వాళ్ళ మమ్మీ డాడీకి చెప్దాము, అంకుల్ లాంటి మేము ఆడుకుంటుంటే బుషి నా షర్ట్ తీసుకొచ్చేసాడు, యునో ఐ వాంట్ దట్ షర్ట్ బ్యాక్, నాకు ఆ షర్ట్ కావాలి అని వి విల్ ఆస్క్ బుషిస్ పేరెంట్స్ అనుకున్నారు. ఓకే దిస్ ఇస్ నైస్, ఈ ప్లాన్ బాగుంది అని వాళ్ళు ఏం డిసైడ్ చేసుకున్నారంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత వి విల్ హ్యావ్ అవర్ సప్పర్, వి విల్ టేక్ పర్మిషన్ ఫ్రమ్ అవర్ పేరెంట్స్ అండ్ దెన్ గో, అండ్ మనము 8 o'clock నైట్ 8 o'clock కి మనం మీట్ అవుదాము అని డిసైడ్ చేసుకున్నారు. సో 8 o'clock నైట్ డిన్నర్ తర్వాత దే హ్యావ్ టు గో టు బుషీస్ హౌస్. సో చార్లీ ఇంటికి వచ్చాడు. చార్లీ ఇంటికి వచ్చిన తర్వాత హీ హ్యాడ్ టు గివ్ లాట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ టు హిస్ మామ్ అండ్ డాడ్. వాళ్ళ మమ్మీకి డాడీకి చాలా ఎక్స్ప్లెనేషన్, ఏంట్రా ఓన్లీ బనియన్ మీద వచ్చావు, వేర్ ఇస్ యువర్ షర్ట్, వేర్ ఇస్ యువర్ యూనిఫామ్ అని అడిగితే, మమ్మీ సో అండ్ సో హ్యాపెన్, డాడీ ఇది దిస్ ఇస్ వాట్ హస్ హ్యాపెన్ అని మొత్తం స్టోరీ వాళ్ళ మమ్మీ డాడీకి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నారంట. మమ్మీ నేనేం లేదు, వీ హ్యావ్ ఎ ప్లాన్, సో మేము అడ్రస్ తీసుకొని వీ విల్ గో టు హిస్ హౌస్, వీ విల్ ఆస్క్ ఫర్, మేము అడుగుతాము మా షర్ట్ ఇచ్చేసేయండి అని అడుగుతాము, లేదంటే వాళ్ళ పేరెంట్స్ అడుగుతాము అంటే, చార్లీ వాళ్ళ డాడీ వాళ్ళు ఏం చెప్పారంటే, చార్లీ వాళ్ళ డాడీ, అరే మనము ఎవ్రీడే విల్ హ్యావ్ ఫ్యామిలీ ప్రేయర్ కదా, ఫ్యామిలీ ప్రేయర్ లో ఐ విల్ టెల్ యూ అబౌట్ ఎ స్టోరీ. ఆ స్టోరీలో కూడా యునో నువ్వు చార్లీ నువ్వు మిషనరీగా ఉండాలనుకుంటున్నావు కదా, యూ వాంట్ టు లివ్ యాస్ అ మిషనరీ రైట్. మిషనరీస్ కి నో దేర్ ఆర్ 2 types ఆఫ్ ప్రాబ్లమ్స్. ఒకటి లాట్ ఆఫ్ టెంప్టేషన్. ఇప్పుడు ఎలాగైతే నీకు టెంప్టేషన్ వచ్చిందో
అంటే గివ్ మనీ అండ్ చీట్ అని, టేక్ మనీ అండ్ చీట్ అని, అంటే డబ్బులు తీసుకొని చీట్ చేయమని ఎలాగైతే నీకు టెంప్టేషన్ వచ్చిందో, అదే కాకుండా దెర్ ఈస్ లాట్ ఆఫ్ టెస్టింగ్. సేటన్ కి గాడ్స్ టీమ్ లో ఉన్న వాళ్ళకి, అంటే గాడ్స్ టీమ్ లో ఉన్న వాళ్ళంటే ఇష్టం లేదు సేటన్ కి. హూఎవర్ హ్యాస్ జీసస్ ఇన్ దర్ హార్ట్, ఎవరికైతే జీసస్ హార్ట్ లో ఉన్నాడో వాళ్ళందరూ గాడ్స్ టీమ్ కదా. మీరందరూ జీసస్ ని మీ హార్ట్ లోకి రమ్మని చెప్పారు కదా. హ్యావ్ యూ ఆస్క్డ్ జీసస్ టు కమ్ ఇంటు యువర్ హార్ట్? ఇఫ్ యూ హావ్ ఆస్క్డ్ జీసస్ టు కమ్ ఇంటు యువర్ హార్ట్, యు ఆర్ ఆన్ గాడ్స్ టీమ్. సేటన్ ఏం చేస్తాడంటే ఫస్ట్ టెంప్టేషన్ ఇస్తాడు. మనం ఏంటంటే గాడ్స్ చిల్డ్రన్ మంచిగా ఉండకూడదు, చీటింగ్ చేయాలి, పాల్ లాగా ఐ హావ్ ఫాట్ ఎ గుడ్ ఫైట్ అలా ఉండకూడదు అని టెంప్టేషన్స్ తీసుకొస్తాడు. టెంప్టేషన్స్ పడిపోలేదనుకో, వాట్ హీ విల్ డూ ఇస్ హీ విల్ గివ్ టెస్ట్స్ అన్నమాట. టెస్టింగ్ తీసుకొస్తాడు, మంచి టెస్టులు పెడతాడు. టెస్టులు పెడితే ఫెయిల్ అయిపోవాలనుకుంటాడు. ఎవరైనా ఎగ్జామ్ లో టెస్ట్ లో ఫెయిల్ అయిపోవాలనుకుంటారా? కాదు కదా. యాజ్ గాడ్స్ చిల్డ్రన్ వి ఆల్ హ్యావ్ టు బి విక్టోరియస్. మనము బాగా గెలవాలి. అయితే చార్లీ వాళ్ళ డాడీ అన్నాడు, మనము డిన్నర్ టైంలో మన ఫ్యామిలీ ప్రేయర్ లో వీ విల్ హ్యావ్ దిస్ అని. సో చార్లీ వాజ్ వెయిటింగ్ ఈగర్లీ టు సిట్ విత్ హిస్ ఫ్యామిలీ, వాళ్ళ మమ్మీ డాడీతో కూర్చొని ఎప్పుడెప్పుడు ఆ ఫ్యామిలీ ప్రేయర్ టైం వస్తుందా అని హీ వాజ్ వెయిటింగ్. జనరల్ గా ఫ్యామిలీ ప్రేయర్ లో వాళ్ళు ఇలాగా టేబుల్ దగ్గర కూర్చుంటారు, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని దెన్ దే విల్ ఓపెన్ దేర్ బైబిల్స్. దెన్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వర్స్ చదువుతారనమాట బైబిల్లో నుంచి. ఒక చాప్టర్ తీసుకొని మా ఫాదర్ అవుట్ చదువుతాడు, మమ్మీ అవుట్ చదువుతుంది, చార్లీ అవుట్ చదువుతాడు, మళ్ళీ ఫాదర్, అలాగే రౌండ్స్ లో బైబిల్ వర్సెస్ చదువుతారు, అక్కడ ప్రేయర్ చేసుకుంటారు. దెన్ దే విల్ హ్యావ్ దర్ సప్పర్, వాళ్ళ డిన్నర్ చేస్తారనమాట, భోజనం చేస్తారు. సో ఆ రోజు ఫర్ ఎ చేంజ్ చార్లీ వాళ్ళ డాడీ ఏం చేశాడంటే, వాళ్ళ ఫాదర్ ఏం చేశాడంటే, హీ రెడ్ ద ఎంటైర్ థింగ్. నేను చదువుతాను, నేను చెప్పాను కదా బైబిల్లో దేర్ ఈస్ వన్ మ్యాన్, ఆయన కూడా చాలా టెస్టింగ్ లో వెళ్ళాడు. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ద టెస్ట్, ఎన్ని టెస్ట్లు ఉన్నా కూడా he didn't fail in the exam, he didn't fail in the test. సో ఆయన గురించి నేర్చుకుంటాము అని చార్లీ వాళ్ళ ఫాదర్ వాళ్ళ డాడీ చెప్పాడు అనమాట. సో చార్లీ వాళ్ళ డాడీ ఆ రోజు he opened the Bible తెరిచి he went to the book of Job బుక్ కి వెళ్ళాడు అనమాట. జోబ్ బుక్ ఎక్కడ ఉంటది? సామ్స్ ముందు ఉంటది. సామ్స్ ఉంది కదా బైబుల్లో, మధ్యలో నుంచి ఇలా ఓపెన్ చేసామంటే ఎనీ టైమ్ యూ ఓపెన్ ఇట్ ఓపెన్ టు సామ్స్ కి ముందున్న బుక్ జోబ్. ఈ జోబ్ గురించి చార్లీ వాళ్ళ ఫాదర్ చెప్తున్నాడు. అంత చదివిన తర్వాత ఫాదర్ చదివిన తర్వాత హీఈస్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ టు చార్లీ చూడు, there was one very 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 rich man, very very wealthy man, చాలా డబ్బున్నవాడు, చాలా he was a very very wealthy and rich man, and అతని పేరు ఏంటంటే జోబ్. ఎంత రిచ్ మ్యాన్ అంటే, ఈ రోజులో రిచ్ పీపుల్ అంటే ఎలా అనుకుంటారంటే పెద్ద ఇల్లు ఉండాలి, మంచి కార్ ఉండాలి, ఓకే ఇలాగా మంచి జాబ్ ఉండాలి, ఇలా ఉంటే రిచ్ అనుకుంటారు. కానీ ఆ రోజుల్లో ఇన్ దోస్ డేస్ పీపుల్ హూ ఎవరిని రిచ్ అనేవాళ్ళు తెలుసా? ఇఫ్ దే హ్యావ్ లాట్ ఆఫ్ క్యాటిల్, చాలా యానిమల్స్ ఉన్నాయి అనుకోండి వాళ్ళ దగ్గర, దెన్ దే వర్ కాల్డ్ వెరీ 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 రిచ్ పీపుల్. సో జోబ్ కి ఎంత రిచెస్ తెలుసా? he had oxen అంటే ఎడ్లున్నాయి. Buffalo is something different, but ox is something different. కొంచెం buffaloes black గా ఉంటాయి, oxen నార్మల్ గా వైట్ బ్రౌన్ ఆ కలర్ లో ఉంటాయి అన్నమాట. ఓకే, ఎన్ని ఆక్సన్ ఉన్నాయి తెలుసా? 500 pairs of oxen. 500 అంటే pairs అంటే 1000 oxen. జస్ట్ ఇమాజిన్ 1000 oxen అంటే ఎంత ప్లేస్ కావాలి వాటిని పెట్టుకోవడానికి. Not just 1000 oxen, he had sheep also. He had 7000 sheep. ఎన్నున్నాయంట షీప్? ఎన్నున్నాయంట? 7000. ఎడ్లు 500 జతలు ఉన్నాయి. గొర్రెలు షీప్ ఏమో 7000 ఉన్నాయి. 7000 షీప్. జస్ట్ ఇమాజిన్ ఎంత ప్లేస్ కావాలో. ఒక 2 షీప్ ఉన్నాయంటేనే ఒక ఇల్లు, ఒక రూమ్ కావాలి. ఇప్పుడు 7000 షీప్ అంటే ఎంత పెద్ద ప్లేస్ కావాలో ఆలోచించండి. నాట్ ఓన్లీ షీప్, హీ హ్యాడ్ క్యామెల్స్. ఎన్ని క్యామెల్స్ ఉన్నాయో తెలుసా మీకు? హీ హ్యాడ్ 3000 క్యామెల్స్. ఎన్ని క్యామెల్స్ ఉన్నాయంట? 3000. సో మెనీ. నాట్ ఓన్లీ క్యామెల్స్, హీ హ్యాడ్ డాంకీస్ ఆల్సో. డాంకీ అనుకుంటున్నారు? డాంకీస్ ఆ రోజుల్లో
ఏదన్నా హెవీ వెయిట్స్ తీసుకెళ్లాలనుకోండి, డాంకీ మీద వేసుకొని, సో దే యూస్ టు సెల్ సో మెనీ థింగ్స్. ఏదన్నా అమ్మాలనుకోండి, అవన్నీ బయట వేరే ప్లేస్ లో అమ్మాలి అంటే డాంకీస్ ఉంటాయి. యు నో హౌ మెనీ డాంకీస్ జోబ్ హ్యాడ్? ఎన్నున్నాయి తెలుసా? 500 donkeys. జస్ట్ ఇమాజిన్. ఆక్సన్ ఏమో 1500 pairs ఉన్నాయి, షీప్ ఏమో 7000, క్యామెల్స్ ఏమో 3000, డాంకీస్ ఏమో 500. జస్ట్ ఇమాజిన్ ఎంత రిచ్. ఇంతే కాకుండా he had so many servants. చాలా మంది సర్వెంట్స్ ఉన్నారు. మనకు ఇళ్లలో ఒక్క సర్వెంట్ వచ్చి పని చేసి పోతేనే మమ్మీ డాడీ వాళ్ళకి చాలా కష్టం, వాళ్ళకి చాలా పైసలు ఇవ్వాలని కదా. ఎవ్రీ టైమ్ ఇట్ బికమ్స్ ఎ ప్రాబ్లం. కొన్నిసార్లు సర్వెంట్లు దొరకరు. కానీ జోబ్ కి he had so many servants. ఎందుకు? ఆక్సన్ ని చూసుకోవడానికి సర్వెంట్స్ కావాలి, షీప్ ని చూసుకోవడానికి సర్వెంట్స్ కావాలి, క్యామెల్స్ చూసుకోవడానికి సర్వెంట్స్ కావాలి, డాంకీస్ కి సర్వెంట్స్ కావాలి, వాళ్ళ ఇంటిలో సర్వెంట్స్ కావాలి. అంతేకాకుండా జోబ్ హ్యాడ్ 7 sons. గుర్తుపెట్టుకుంటారు ఇవన్నీ మీరు? 7 sons. జోబ్ కి 7 sons ఉన్నారు. నాట్ ఓన్లీ సన్స్, he also had 3 daughters. So 7 sons, 3 daughters. మళ్ళీ చెప్తున్నాను, 500 pairs of oxen, 7000 sheep, 3000 camels, 500 donkeys, 7 sons, 3 daughters and so many servants. ఇప్పుడు ఆలోచించండి how rich he was. వీటన్నిటికంటే యు నో ద బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ జోబ్. అసలు జోబ్ అంటే ఎందుకు చాలా ఇష్టమో తెలుసా? ఎందుకు హీ సో బ్యూటిఫుల్, ఎందుకు ఆయన ఎంతో మంచివాడు అంటే, ఈవెన్ దో హీ హ్యాడ్ ఆల్ ద రిచెస్, ఇంత రిచ్ వాడైనా కూడా హీ లవ్డ్ గాడ్. దేవుడు అంటే, జీసస్ అంటే చాలా ఇష్టం. ఒకసారి ఏమైంది అంటే, సేటన్ దేవుని దగ్గరికి వెళ్ళాడంట. సేటన్ ఏం చేశాడు? దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో మాట్లాడుతున్నాడు. హీస్ టాకింగ్ టు గాడ్. అప్పుడు గాడ్ ఏం చేశాడో తెలుసా? సేటన్, యు నో అబౌట్ జోబ్, ఈజ్ సచ్ ఎ నైస్ గాయ్, ఎంతో మంచివాడు, ఈజ్ సో గుడ్, ఈజ్ సో రైచియస్ అంటే సేటన్ అన్నాడు, ఊరుకో జీసస్, ఊరుకో, ఏం లేదు గాడ్, యూ హ్యావ్ గివెన్ హిమ్ సో మచ్. ఇన్ని ఆక్సన్ ఇచ్చావు, ఇన్ని షీప్ ఇచ్చావు, ఇన్ని క్యామెల్స్ ఇచ్చావు, ఇన్ని డాంకీస్ ఇచ్చావు, ఇన్ని సన్స్ ఇచ్చావు, ఇన్ని డాటర్స్ ఇచ్చావు. సేటన్ ఈస్ టెల్లింగ్ టు గాడ్, ఏమంటున్నాడంటే, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంతమంది సన్స్ ఉన్నారు, ఇంతమంది డాటర్స్ ఉన్నారు, హీ సో రిచ్, బిగ్ బిగ్ బంగ్లాస్ ఉన్నాయి, పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నాయి, బికాస్ హీ సో రిచ్ హీ ఈస్ లవింగ్ యూ. అందుకే నిన్ను ప్రేమిస్తున్నాడు, అదర్వైజ్ హీ విల్ నాట్ లవ్ యూ. ఒక్కసారి ఇవన్నీ తీసేసేయి, హీ విల్ కర్స్ యూ, నిన్ను కర్స్ చేస్తాడు, హీ విల్ హేట్ యూ అని జోబ్ వాస్ టెల్లింగ్ టు గాడ్. అప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా? దేవుడు ఏమన్నాడంటే, సేటన్, యు గో, జోబుకి ఏదైతే ఉందో నువ్వు ఏమైనా చేసుకో దాంతో, యు గో అండ్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ అంటే సేటన్ వచ్చాడు. సేటన్ జోబ్ దగ్గరికి వచ్చాడు. జోబ్కి సేటన్ కనపడ్డు. సో ఏం చేశాడంటే, ఒకరోజు ఈ ఆక్సన్ అన్ని ఉన్నాయి, ఈ ఆక్సన్ డాంకీస్, ఆక్సన్ వచ్చేసి 500 pairs ఉన్నాయి, డాంకీస్ వచ్చేసి 500 ఉన్నాయి. ఈ డాంకీస్ ని, ఆక్సన్ ని కొంతమంది పనోళ్ళు చూసుకుంటూ ఉన్నారు. అప్పుడు ఏమైందంటే, దగ్గరలో సేబియన్స్ అని ఒకళ్ళు ఉన్నారు, ఎనిమీస్ ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే, ఎనిమీస్ అంతా ఒకరోజు వీళ్ళందరి మీదకి వచ్చి దే డిస్ట్రాయిడ్ ఆల్ ఆఫ్ దెమ్, అందరినీ కొట్టేసి చంపేసి సర్వెంట్స్ ని, ఈ ఆక్సన్ ని, డాంకీస్ ని పట్టుకెళ్ళిపోయారు. మొత్తం ఎన్ని, ఆల్ 1000 ఆక్సన్, 500 డాంకీస్ అన్నిటిని తీసుకెళ్ళిపోయాడు. ఒక్క సర్వెంట్ మిగిలాడు. ఆ సర్వెంట్ పరిగెట్టుకుంటూ జోబ్ దగ్గరకు వచ్చి, జోబ్ సార్, మన ఆక్సన్ ఉన్నాయి కదా, మన డాంకీస్ ఉన్నాయి కదా, ఇవన్నీ సేబియన్స్ అని ఒక ఎనిమీస్ ఉన్నారు కదా, వాళ్ళు వచ్చేసి అందరినీ చంపేశారు, నేను ఒక్కడే మిగిలాను, అన్ని తీసుకెళ్ళిపోయారు అన్నారు. జోబు అయ్యో అనుకుంటూ ఉంటే నెక్స్ట్ ఇంకొక సర్వెంట్ వచ్చాడు. ఇంకొక సర్వెంట్ కి ఏమైందో తెలుసా? నెక్స్ట్ షీప్ ఉన్నాయి కదా, ఈ షీప్ దగ్గరికి, షీప్ 7000 షీప్ ఉన్నాయి. సేటన్ ఏం చేశాడంటే, ఆకాశం నుంచి ఫైర్ పెట్టాడు, ఫైర్ పంపించాడు.
ఆకాశం నుండి ఫైర్ వచ్చినప్పుడు ఆ మొత్తం 7,000 షీప్ డిస్ట్రాయ్ అయిపోయినాయి. 7,000 షీప్ చచ్చిపోయినాయి. తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న చాలా మంది సర్వెంట్స్ అందరూ చచ్చిపోయారు. ఒక్కడు మిగిలాడు. వాడు ఉరుక్కుంటూ పరిగెట్టుకుంటూ హీ కేమ్ రన్నింగ్ టు జోబ్ దగ్గరకు వచ్చి, సార్ ఈ ఫైర్ వచ్చింది, ఫైర్ వచ్చి అన్ని డిస్ట్రాయ్ అయిపోయినాయి. జస్ట్ ఇమాజిన్, మనకి ఇంట్లో ఒక్క కుక్క పిల్ల ఏదో ఉంటే అది దానికి ఏమైనా అయితేనే మనకు చాలా బాధ అనిపిస్తుంది. 7,000 పెంచుకుంటూ ఉంటే ఆల్ ద 7,000 అలాంగ్ విత్ పీపుల్, అక్కడున్న మనుషులతో పాటు డిస్ట్రాయ్ అయిపోయినాయి. జోబ్ వచ్చి, సార్ నేను ఒక్కడిని మిగిలను, ఆల్ షీప్ హావ్ గాన్ అవే అని చెప్పాడు, చచ్చిపోయా అన్నాడు. జోబ్కి ఇంకా బాధేస్తుంది. దెన్ వన్ మోర్ పర్సన్ ఏంటంటే హీ వాస్ టేకింగ్ కేర్ ఆఫ్ క్యామెల్స్. ఎన్ని క్యామెల్స్ ఉన్నాయి? 3,000 క్యామెల్స్ ఉన్నాయి. ఈ 3,000 క్యామెల్స్ కూడా చాల్డియన్స్ అని కొంతమంది వేరే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బ్యాండిట్స్ లాగా, దొంగల్లాగా, రాబర్స్ లాగా వాళ్ళు వచ్చి ఏం చేశారంటే ఈ 3,000 క్యామెల్స్ ని తీసుకెళ్ళిపోయారు. జస్ట్ ఇమాజిన్, ఆక్సన్ వెళ్ళిపోయింది, షీప్ వెళ్ళిపోయింది, క్యామెల్స్ వెళ్ళిపోయాయి, డాంకీస్ వెళ్ళిపోయాయి. ఒక్క సర్వెంట్ వచ్చి, సార్ ఆల్ ద క్యామెల్స్ ఆర్ గాన్, అన్ని క్యామెల్స్ అన్ని పోయినాయి అని చెప్పాడు. అయ్యో అనుకుంటుంటే వన్ మోర్ పర్సన్ హ్యాడ్ కమ్. ఈ సన్స్ అండ్ డాటర్స్ ఉన్నారు కదా, 7 సన్స్ ఉన్నారు, 3 డాటర్స్ ఉన్నారు. వీళ్ళంతా ఒక బ్రదర్ ఇంట్లో పెద్ద బిల్డింగ్ లో వాళ్ళు పార్టీ చేసుకుంటున్నారు. మనం కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో పార్టీస్ చేసుకుంటాం కదా, మన ఫ్యామిలీతో వి మేక్ పార్టీ. దే వర్ ఆల్సో హ్యావింగ్ ఎ పార్టీ చేసుకుంటూ బాగా తింటున్నారు, దే వర్ ఎంజాయింగ్. అప్పుడు సేటన్ ఏం చేశాడో తెలుసా? వాళ్ళ పెద్ద విండ్, హరికేన్ లాగా, సైక్లోన్ లాగా పెద్ద గాలి వస్తే ఆ బిల్డింగ్ అలాగే కొలాప్స్ అయిపోయింది. ఆ బిల్డింగ్ అలాగే పడిపోయింది. ఆ బిల్డింగ్ అలాగే కొలాప్స్ అయిపోయినప్పుడు ఆల్ ద 10 children died. ఎవరు? 7 sons, 3 daughters died. జస్ట్ చూడండి, ఎంత టెస్ట్ చేస్తున్నాడు కదా జోబ్ ని. సో ఒక్క సర్వెంట్ మిగులుతాడు. హీ కమ్స్ రన్నింగ్ టు జోబ్ అండ్ సేస్, సార్ పెద్ద విండ్ వచ్చింది, పార్టీ చేసుకుంటున్నారు కదా మీ పిల్లలు. సో ఆల్ ద సన్స్ హావ్ డైడ్, ఆల్ ద చిల్డ్రన్ హావ్ డైడ్. మనకు ఈ కరోనా టైంలో మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చనిపోతే, ఒక్కళ్ళు చనిపోతేనే మనం చాలా బాధపడ్డాం కదా. వి ఫెల్ట్ వెరీ బ్యాడ్, రైట్? వి వర్ వెరీ సారీ. జస్ట్ ఇమాజిన్ అబౌట్ జోబ్ గురించి ఆలోచించండి. ఎంత, ఆల్ ద ప్రాపర్టీ ఈజ్ లాస్ట్, he lost his children also, all on one single day. ఒకే రోజు అన్ని పోయినాయి. అన్ని పోతే యు నో వాట్ జోబ్ సెడ్? జోబ్ ఏమన్నాడో తెలుసా? ఇవన్నీ నాకు వచ్చినాయి అంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ గాడ్. కాబట్టి వాట్ హీ సెడ్, యు నో, దేవుడు ఇచ్చాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను. గాడ్ గేవ్ అండ్ గాడ్ టుక్ ఇట్. ప్రైజ్ బి టు గాడ్ అన్నాడు. ఈవెన్ వెన్ హీ లాస్ట్ సో మచ్, ఆక్సన్ పోయింది, షీప్ పోయింది, క్యామెల్స్ పోయినాయి, డాంకీస్ పోయినాయి, he lost one by one, everything he lost. Even though he lost everything, he didn't curse God. దేవుడిని కర్స్ చేయలేదు. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, I will still praise him అన్నాడు. బైబిల్లో జోబ్ లో మీరు ఇంట్లో మీ మదర్ ని, మీ ఫాదర్ ని, లేకపోతే మీరు బైబిల్ చదవగలిగితే యు రీడ్ జోబ్ చాప్టర్ 1, యు విల్ గెట్ దిస్ ఎంటైర్ స్టోరీ దేర్. ఓకే, జోబ్ చాప్టర్ 1 verse 21 లో అండ్ 22 లో ఏమని రాయబడింది తెలుసా జోబ్ గురించి? ఇన్ ఆల్ దీస్ థింగ్స్ జోబ్ డిడ్ంట్ సిన్. అంటే పాపం చేయలేదు. హీ డిడ్ంట్ కర్స్ గాడ్. అప్పుడు చార్లీ అంటున్నాడు, డాడీ నాకు వచ్చిన టెంప్టేషన్ ఇస్ నథింగ్. ఇప్పుడు జోబ్, చార్లీ వాళ్ళ ఫాదర్ చార్లీతో అంటున్నాడు, చార్లీ, సేటన్ ఏం చేస్తాడంటే గాడ్స్ చిల్డ్రన్ ని హీ విల్ నాట్ ఓన్లీ టెంప్ట్, హీ విల్ గివ్ లాట్ ఆఫ్ టెస్టింగ్. చార్లీకి వెంటనే ఈ వర్స్ గుర్తొచ్చింది, తెలుసు కదా, మెమరీ వర్స్. నెక్స్ట్ వీక్ ఇంకొంతమంది నేర్చుకుంటున్నారు. I have fought a good fight, I have finished my course, I have kept the faith, henceforth there is laid up for me a crown of righteousness which the righteous judge shall give me at that day, not only to me, kada, but unto all them that also love his coming, that also love his appearing. సో ఎవరైతే యేసు ప్రభు మళ్ళీ వస్తాడని ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికి ఇస్తాడు అన్న వర్స్ గుర్తుకొచ్చి, హిస్ ఫాదర్ వాస్ టెల్లింగ్ హిమ్. సో సేటన్ ఏం చేశాడంటే he was testing
సేటన్ టెస్టెడ్ జోబ్, కానీ జోబ్ డింట్ ఫెయిల్. సో ఇప్పుడు చార్లీ అనుకుంటున్నాడు, కమ్ వాట్ మే, నేను డిస్కరేజ్ అవ్వను, నాకు నేను అనుకున్నవి జరగకపోయినా, ఐ వాంట్ మై షర్ట్ బ్యాక్, ఐ వాంట్ మై సండే స్కూల్ పిన్ బ్యాక్. ఒకవేళ షర్ట్ వచ్చినా దొరికినా దొరకపోయినా, పిన్, నా సండే స్కూల్ పిన్ దొరికినా దొరకపోయినా, ఐ విల్ నాట్ గెట్ డిస్కరేజ్డ్. నేను డిస్కరేజ్ అయిపోయి నేను సండే స్కూల్కి రాను, నేను ప్రేయర్ చేసుకోను, నేను బైబిల్ చదువుకోను అని నేను చెప్పను. సో చార్లీ మేడ్ అప్ హిస్ మైండ్. అండ్ చార్లీస్ ఫాదర్ వాస్ టెల్లింగ్, మిషనరీస్ కి బేటా, నువ్వు మిషనరీ అవ్వాలనుకుంటున్నావు, మిషనరీస్ అందరినీ కూడా సేటన్ హీ టెంప్ట్స్ దెమ్ ఎ లాట్, చాలా టెంప్ట్ చేస్తాడు, తర్వాత చాలా టెస్ట్ చేస్తాడు. ఏ మిషనరీ స్టోరీ అయినా తీసుకోండి, వాళ్ళకి ఎన్ని డిఫికల్టీస్ వచ్చాయో తెలుసా? వాళ్ళకి సరిగ్గా ప్లేస్ ఉండదు, సరిగ్గా ఫుడ్ ఉండదు, సరిగ్గా హెల్త్ ఉండదు. ఇవన్నీ లేకపోయినా ఎంత వచ్చినా కూడా దే వర్ ఫెయిత్ఫుల్ టు గాడ్. వాళ్ళు దేవునికి నమ్మకంగా ఉన్నారు. దే నెవర్ ఫెయిల్డ్ గాడ్. ఓకే, దే నెవర్ లెఫ్ట్ గాడ్, దే నెవర్ డిస్కరేజ్, ఎప్పుడు కూడా డిస్కరేజ్ కాలేదు. సో చార్లీ ఆల్సో మేడ్ అప్ హిస్ మైండ్, కమ్ వాట్ మే, ఏమైనా కానివ్వండి, నేనైతే డిస్కరేజ్ అవ్వను అనుకున్నారు. పిల్లలు మీరు కూడా, చిల్డ్రన్, యూ ఆల్సో, when you are tempted to cheat, when you are tempted అంటే అబద్ధాలు చెప్పడానికి కానీ, డిసొబీడియన్స్ కానీ, పేరెంట్స్ మాట వినకుండా ఉండడానికి కానీ, ఎప్పుడన్నా టెంప్టేషన్ వచ్చినప్పుడు you have to overcome the temptation. Jesus overcame the temptation by word of God. అందుకే మీరు బైబిల్ బాగా చదువుకోవాలి. రెండవది, సేటన్ ఏం చేస్తాడంటే గాడ్స్ చిల్డ్రన్ కి హీ విల్ గివ్ టెస్ట్ తీసుకొస్తాడు. ఈ టెస్టింగ్ కూడా అంటే దేవుడు పర్మిషన్ ఇస్తేనే వాడు రాగలుగుతాడు. టెస్ట్ చేసినప్పుడు వీ హ్యావ్ టు కమ్ విక్టోరియస్. సో సేటన్ ఆల్సో, చార్లీ ఆల్సో అండర్స్టూడ్, సేటన్ నన్ను కూడా టెంప్ట్ చేస్తున్నాడు, ఇప్పుడు నన్ను టెస్ట్ చేయడానికి చూస్తున్నాడు. నేనేమన్నా డిస్కరేజ్ అయిపోతానేమో, నేను బాధపడతానేమో, నా షర్ట్ దొరకట్లేదు కదా, నా షర్ట్ బుషి తీసుకున్నాడు కదా అని అనుకుంటాడేమో. నాకు దొరికినా దొరకపోయినా పర్లేదు అనుకున్నాడు. సరే, భోజనం అయిపోయింది. భోజనం అయిపోయిన తర్వాత వీళ్ళు అనుకున్నారు కదా, ఏమనుకున్నారు, చార్లీ ఏం చేశాడంటే ఫోన్ చేశాడు. ఎవరికి ఫోన్ చేశాడు? టిప్ టాప్ కోచ్ కి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి బుషి వాళ్ళ అడ్రస్ తీసుకున్నాడు. బుషి వాళ్ళ అడ్రస్ తీసుకొని వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకొని చార్లీ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ప్రెస్టన్, రెడ్ శాండర్స్ దగ్గరికి వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరు కలుసుకున్నారు. వాళ్ళు దేవర్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్. రాగానే ప్రెస్టన్ అడుగుతున్నాడు, ఏ చార్లీ, నీకు అడ్రస్ దొరికిందా, బుషి అడ్రస్ దొరికిందా అంటే, యా ఎక్కడుంటాడో తెలుసా, అడ్రస్ చెప్పనా, అడ్రస్ గుర్తు పెట్టుకుంటారా? ఓకే, ఒక లేన్ చెప్తాను. అదేంటంటే ఒక గల్లీ పేరు ఏంటంటే ప్రైమ్ రోజ్ లేన్. ఏం లేన్ అది? ప్రైమ్ రోజ్, PRIMROSE, ప్రైమ్ రోజ్ లేన్. ఎప్పుడైతే చార్లీ ప్రైమ్ రోజ్ లేన్ అన్నాడో వెంటనే ప్రెస్టన్ ఏమన్నాడో తెలుసా, ఓ చార్లీ, చార్లీ వాళ్ళ డాడీ ఎక్కడ వర్క్ చేస్తాడు? ఎవరికైనా గుర్తుందా చార్లీ వాళ్ళ డాడీ? Triangle Truck Company. ట్రయాంగిల్ ట్రక్ కంపెనీలో పనిచేస్తున్నాడు వాళ్ళ ఫాదర్. సో ప్రెస్టన్ ఏమన్నాడంటే, వెరీ గుడ్ ఈథన్. ఓకే, ప్రెస్టన్ ఏమన్నాడంటే, ఈ ప్రైమ్ రోజ్ లేన్ ఎక్కడుందంటే, యూ హ్యావ్ టు క్రాస్ ట్రయాంగిల్ ట్రక్ కంపెనీ. మా ఫాదర్ పనిచేసే పెద్ద కంపెనీ ఉంది కదా, ట్రక్స్ కంపెనీ ఉంది కదా, దాన్ని క్రాస్ చేసి వెళ్ళాలి మనము ప్రైమ్ రోజ్ కి అంటే, ఓకే లెట్స్ గో అనుకొని అందరూ దే వర్ వెరీ ఎక్సైటెడ్, దే వర్ గోయింగ్. వాళ్ళు అనుకున్నారు, ఓకే వి విల్ గో మీట్ చార్లీ, బుషిని కలుగుతాము, బుషి కనుక షర్ట్ ఇచ్చాడంటే ఓకే, అదర్వైజ్ విల్ టెల్ దర్ పేరెంట్స్ అనుకొని ముగ్గురు వెళ్తున్నారు. వెళ్తుంటే ప్రెస్టన్ చెప్పాడు కదా, ద ట్రయాంగిల్ ట్రక్ కంపెనీ చూడండి ఎలా ఉందో. అక్కడికి రాగానే ప్రెస్టన్ చెప్తున్నాడు, ఓ దిస్ ఇస్ ద ట్రయాంగిల్ ట్రక్ కంపెనీ చార్లీ, రెడ్ శాండర్స్ అనగానే రెడ్ శాండర్స్, చార్లీ అలా చూస్తున్నారు, అమ్మో ఎంత పెద్ద ట్రక్స్ ఉన్నాయి ఇక్కడ, హౌ హ్యూజ్ అంటే ప్రెస్టన్ అన్నాడు, ఎంత పెద్ద ట్రక్కులు తెలుసా అవి, ఒక్కొక్క ఫ్యామిలీ ఉండొచ్చు ఒక్కొక్క ట్రక్ లో, అంత పెద్ద ట్రక్స్ ఉంటాయి. మా డాడీ వాళ్ళు అంత పెద్ద ట్రక్స్ ని డీల్ చేస్తారు, దే వర్క్, దే రిపేర్, దే మేక్ గుడ్ వన్స్, బిగ్ వన్స్ అని చెప్పేసి అంటున్నాడు. ముందు ఫెన్సింగ్ ఉంది చూడండి, ఉంది కదా, పెద్ద ఫెన్సింగ్ ఉందన్నమాట. ప్రెస్టన్ అన్నాడు, పెద్ద ఫ్రెండ్స్ చూడండి అంటే, చార్లీ వెంటనే అన్నాడు, మనలాంటి పిల్లలు ఎవరు రాకుండా ఫెన్సింగ్ వేసినట్టున్నారు, ఎవరు వెళ్లకుండా దే హావ్ పుట్ అప్ దిస్ ఫెన్స్ అని వాళ్ళు మాట్లాడుకున్నాడు. రెడ్ శాండర్స్ అన్నాడు, అరే ఏంద్రా భయ్, ఇంత భయంకరంగా ఉంది ఈ ప్లేస్, ఎవ్వరు లేరు దగ్గర, ఇక్కడెక్కడ ఏం లేరు,
ఇంత భయం ఉందంటే ఇట్స్ రియల్లీ స్కేరీ ప్లేసే, కానీ ఇట్ ఈస్ ఓకే, మనకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎంత నైట్ 8 o'clock కదా, నైట్ కొంచెం చీకటి పడింది. సో సరే ఈ రెడ్ ట్రయాంగిల్ ట్రక్కింగ్ ఈ యొక్క కంపెనీని దాటుకొని దే వెంట్ ఫార్వర్డ్. ఇంకా ప్రైమ్ రోజ్ లేన్లకి వచ్చారు. ప్రైమ్ రోజ్ లేన్లకి ఆ గల్లీలోకి వచ్చిన తర్వాత ఇంకా బుషి వాళ్ళ ఇంటికి వెళ్ళక ముందే బుషి వాళ్ళ గ్యాంగ్ కనపడింది. బుషి ఉన్నాడు, బుషి వాళ్ళ గ్యాంగ్ ఉంది. ఎదురుపడ్డారు. బుషి అన్నాడు, ఏయ్ మా గల్లీలో ఏం చేస్తున్నారా మీరు? వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ అవర్ లేన్ హియర్? ఏం చెప్పి ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? మీ ఇల్లు ఇక్కడ కాదు కదా, వై డిడ్ యూ కమ్ హియర్ అని చెప్పేసి బుషి వీళ్ళందరినీ అంటే చార్లీని, ప్రెస్టన్ ని, రెడ్ శాండర్స్ ని అడుగుతున్నాడు. చార్లీ కొంచెం లోపల భయం ఉంది, ఎందుకంటే వీడు రౌడీ బాయ్, ఎప్పుడు షర్ట్ ఇట్ లేపుకొని లేకపోతే నేను కొడతాను రెడీగా ఉంటాడు, ఫైటింగ్ చేయడానికి రెడీగా ఉంటాడు. బుషి ఏమో చార్లీ ధైర్యం తెచ్చుకొని ఏమన్నాడంటే, చూడు బుషి, నేను నా షర్ట్ కోసం వచ్చాను, గివ్ మీ బ్యాక్ మై షర్ట్, నా షర్ట్ నాకు ఇచ్చేసి అన్నాడు. బుషి, ఏం షర్టు? నాకేం తెలీదే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు తెలీదు, ఏం తెలీదు, నువ్వు మీరు వెళ్ళిపోండి అంటాడు. చార్లీ ప్రెస్టన్ అంటాడు, లేదు లేదు మేము చూసాము, మేము స్విమ్మింగ్ చేసుకొని బయటకు వచ్చేసరికి మీరు అక్కడి నుంచి పారిపోతా ఉన్నారు, వి సా యూ మా చార్లీ షర్ట్ నువ్వు తీసుకున్నావు, యూ హ్యావ్ టు గివ్ ఇట్ బ్యాక్ అని ప్రెస్టన్ కూడా గట్టిగా అడుగుతున్నాడు అనమాట. గట్టిగా అడుగుతుంటే అప్పుడు బుషి వెనక్కి తిరిగి ఫ్రెండ్స్ ని, అరే ఇవ్వండిరా అన్నాడు. షర్ట్ ఇదేనా మీరు అడుగుతుంది అని అడిగాడు. ఈ షర్ట్ ఏనా మీకు కావాల్సింది అంటే, యా అదే షర్ట్ కావాలి, ముందు మాకు షర్ట్ ఇచ్చేసేయండి అని అన్నారు. షర్ట్ ఇచ్చేయండి అంటే బుషి ఏమంటాడు? బుషి ఊరికే ఇచ్చేస్తాడా? బుషి ఏమన్నాడంటే, ఫైండర్స్ కీపర్స్, ఎవరికి దొరికితే వాడదే భయ్, నాకు దొరికింది, ఇది నాదే, ఇది నీది కాదు, బో నేను ఇయ్యనంటే ఇయ్యనన్నాడు. చార్లీ కోపం వచ్చింది. చార్లీ కోపం వచ్చి చార్లీ అంటున్నాడు, నీకేం దొరకలేదు, అది నువ్వు దొంగతనం చేసినావు, యూ డిడ్ ఫైండ్ ఇట్, యూ స్టోర్ ఇట్, నువ్వు దొంగతనం చేసినావు, మేము అక్కడ ఉంటే నువ్వు ఎత్తుకుని వెళ్ళిపోయినావు నువ్వు షర్ట్ ని, నో 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 యూ హ్యావ్ టు గివ్ బ్యాక్ మై షర్ట్ అంటే, లేదు ఇట్స్ ఫైండర్స్ కీపర్స్, ఎవరికైతే దొరుకుతుందో వాళ్లే పెట్టుకుంటారు, నేనైతే ఇచ్చే క్వశ్చనే లేదు, నేనైతే ఇయ్యను, ఏం చేసుకుంటావు చేసుకో అని చెప్పేసి బుషి గట్టిగా చెప్తున్నాడు. ఎప్పుడైతే బుషి గట్టిగా చెప్తున్నాడో చార్లీ అన్నాడు ఫైనల్ గా, అరే బుషి, ఓకే యూ హ్యావ్ ద షర్ట్, నాకు సండే స్కూల్ పిన్, ఆ పిన్ ఉంది కదా, ఆ పిన్ మాత్రం నాకు ఇచ్చేసేయి అని చెప్పాడు. బుషి ఆ షర్ట్ తీసి ఆ పిన్ తీసి, ఈ పిన్ కావాలా నీకు అని అడిగాడు. అవును అంటే, ఏంట్రా ఈ పిన్ లో స్పెషాలిటీ అన్నాడు. చార్లీ అన్నాడు, యునో ఇది నేను రెగ్యులర్ గా ఎవ్రీ సండే నేను సండే స్కూల్ కి వెళ్తాను, చర్చ్ కి వెళ్తాను, సండే స్కూల్ కి వెళ్తాను, ఎవ్రీ సండే నేను మెమరీ వర్స్ చెప్తాను, సో బికాస్ ఐ టెల్స్ సండే స్కూల్, ఐ గో టు సండే స్కూల్ రెగ్యులర్లీ 100% ఎవ్రీ సండే నేను మెమరీ వర్స్ చెప్తాను కాబట్టి నాకు ఇది ఒక, నాకు మా సండే స్కూల్లో నాకు ఈ సండే స్కూల్ పిన్ ఇచ్చారు, ఆ సండే స్కూల్ పిన్ అని చెప్పగానే బుషి నవ్వుతున్నాడు. అరే వీళ్ళు సండే స్కూల్కి వెళ్తారంటారా ఏంటి? ఎవ్రీ వీక్ వెళ్తారా మీరు? మీకేమన్నా పిచ్చా? ఎవ్రీ వీక్ సండే స్కూల్కి వెళ్ళడానికి? వీ డోంట్ గో అన్నాడు. నో ఐ లవ్ సండే స్కూల్. అప్పుడు ప్రెస్టన్ అన్నాడు, చార్లీ ఒక్కడే కాదు, నేను ఎవ్రీ వీక్ సండే స్కూల్కి వెళ్తాను. రెడ్ శాండర్స్ అన్నాడు, నేను ఇదివరకు వెళ్ళేవాడిని కాదు కానీ నవ్ ఐఎమ్ గోయింగ్ రెగ్యులర్లీ టు సండే స్కూల్, ఎవ్రీ సండే ఐ ఆల్సో గో టు సండే స్కూల్ అని రెడ్ శాండర్స్ కూడా చెప్తున్నాడు. అప్పుడు బుషి ఏమన్నాడు తెలుసా? సండే స్కూల్ ఈస్ ఫర్ సిసిస్. సిసి అంటే తెలుసా? సండే స్కూల్ ఈస్ ఫర్ ఎవరికంటే పిరికోళ్ళు, భయపడతారు, కవర్డ్స్ ఉంటారు, అన్నిటికీ భయపడి వీక్ గా ఉంటారు, వాళ్ళు వెళ్తారు సండే స్కూల్ కి. నాట్ పీపుల్ స్ట్రాంగ్ లైక్ మీ, నాలాగా స్ట్రాంగ్ గా ఉండేవాడు సండే స్కూల్కి వెళ్ళరు. యు ఆర్ వీక్ పీపుల్, మీకు బలమే లేదు, మీకు భయం ఉంది, యు ఆర్ కవర్డ్స్, యు ఆర్ ఫియర్ఫుల్ పీపుల్, అందుకే మీకు సండే స్కూల్ అనగానే చార్లీకి ఒక పక్క కోపం వస్తుంది. బుషి, సండే స్కూల్ ఈస్ నాట్, భయపడే వాళ్ళకి కాదు, సండే స్కూల్ ఈస్ ఫర్ హీరోస్, యునో ఓన్లీ హీరోస్, యునో. అండ్ సండే స్కూల్లో వీ హావ్ లెర్న్డ్ దట్ వీఆర్ ఆన్ గాడ్స్ టీమ్, మేము గాడ్స్ టీమ్ లో ఉన్నాము, యునో మేము గాడ్స్ టీమ్ లో ఉన్నాము. ఎవరైతే జీసస్ ని హార్ట్ లోకి రమ్మంటారో, హూ కన్ఫెస్ దేర్ సిన్స్, నేను పాపం చేశాను, తప్పు చేశామని ఎవరైతే ఒప్పుకుంటారో, ఒప్పుకోవడానికి ధైర్యం కావాలి.
ఆ ధైర్యంతో ఎవరైతే ఒప్పుకొని జీసస్ ని హార్ట్ లోకి రమ్మంటారో వాళ్ళు గాడ్స్ టీమ్ లోకి వస్తారు. అండ్ వీఆర్ గాడ్స్ లిటిల్ లీగర్స్. అంటే లీగ్ మ్యాచెస్ అని చెప్పాను కదా, మన స్టోరీ కూడా గాడ్స్ లిటిల్ లీగర్. సో చార్లీ చెప్పాడు, వి హ్యావ్ బికమ్ గాడ్స్ లిటిల్ లీగర్స్. అంటే మేము గాడ్స్ లిటిల్ లీగర్స్ అయ్యాము. వీఆర్ ఆన్ గాడ్స్ టీమ్. అండ్ ఎవరైతే జీసస్ ని హార్ట్ లోకి రమ్మని చెప్పలేదో వాళ్ళు సేటన్స్ టీమ్ లో ఉంటారు. ఒకప్పుడు మేము కూడా సేటన్స్ టీమ్ లోనే ఉన్నాం. వి యాక్సెప్టెడ్ జీసస్ అండ్ వి బికేమ్ గాడ్స్ లిటిల్ లీగర్స్ అని చార్లీ చెప్పాడు. ఎప్పుడైతే చార్లీ గాడ్స్ లిటిల్ లీగర్ ఇవన్నీ చెప్తూ ఉన్నాడో బుషి వాళ్ళ ఫ్రెండ్స్ ని చూసి, అరే ఇది చూడరా ఏమంటున్నాడు వీళ్ళకంట ఏంటంటే వీళ్ళు గాడ్స్ లిటిల్ లీగర్ అంట. దే ఆర్ గాడ్స్ లిటిల్ లీగర్స్ అని చెప్తున్నారు. సంథింగ్ ఫన్నీ అని చెప్పి వెనక్కి తిరిగాడు. ఎప్పుడైతే వెనక్కి తిరిగాడో ప్రెస్టన్ ముందున్నాడు కదా, బుషి వెనక్కి తిరగగానే టక్కన షర్ట్ లాగేసుకొని ఇక ఉరకడం స్టార్ట్ చేశాడు. షర్ట్ లాగేసుకొని హీ స్టార్టెడ్ రన్నింగ్. ప్రెస్టన్ షర్ట్ తీసుకొని ఉరుకుతున్నాడు. షర్ట్ తీసుకొని ఉరుకుతుంటే వెనకాల బుషి వాడి గ్యాంగ్స్ దే స్టార్టెడ్ చేసి. ఇప్పుడు ఏమైంది, ప్రెస్టన్ పరిగెడుతుంటే దే వర్ రన్నింగ్ అండ్ బుషిస్ గ్యాంగ్ ఇస్ చేసింగ్. వీడేమో షర్ట్ లాగేసుకున్నాడు. నౌ ద ఇస్ గోయింగ్ ఆన్. ఆ లైన్ లోకి వెళ్తున్నారు, ఈ లైన్ లోకి వెళ్తున్నారు. తర్వాత దగ్గరలో యూనో ప్రెస్టన్ వాళ్ళ ట్రయాంగిల్ ట్రక్ కంపెనీ కనపడుతుంది. అప్పుడు చార్లీకి అర్థమైపోయింది. చార్లీకి ఏం అర్థమైందంటే, ఓకే ప్రెస్టన్ లాక్కొని ఎందుకు ఉరుకుతున్నాడంటే ముందు ఆ కంపెనీలోకి ఆ ఫెన్సింగ్ ఎక్కి దూకేస్తే ఏదో ట్రక్ లో దాక్కుంటే వీళ్ళు వెళ్ళిపోయాక మనము ఇంటికి వెళ్ళొచ్చు అని అనుకుంటున్నాడు అనమాట. సో దే అండర్స్టూడ్ ఇట్. సో ఆ ట్రయాంగిల్ ట్రక్ కంపెనీ దగ్గర రాగానే గబగబా ఫెన్సింగ్ ఎక్కేశారు. ఎక్కేసి ఎక్కుతుంటే వాళ్ళకి బుషి వాళ్ళ గ్యాంగ్ కమ్ బ్యాక్ అని అరుస్తూ ఉన్న సౌండ్స్ వినపడతా ఉన్నాయి. ఈ సౌండ్స్ వినపడుతున్నాయి. వాళ్ళు వచ్చే లోపు వాళ్ళు ఫెన్సింగ్ అవతలకి దూకేసి అక్కడ అన్ని ట్రక్స్ చూస్తున్నారు. ఒక పెద్ద ట్రక్ డోర్ ఓపెన్ అయ్యింది. బ్యాక్ ఓపెన్ అయి ఉంటే లోపలికి వెళ్ళి లోపల వాళ్ళు బోల్ట్ వేసేసుకున్నారు. బుషి వాళ్ళు అక్కడికి వచ్చి అంతా వెతుకుతున్నారు. వీళ్ళకి లోపల బాగా టెన్షన్ అయిపోతా ఉంది. రే ఎప్పుడో వీడు వచ్చేస్తాడు, అన్ని ట్రక్స్ చూసుకుంటూ వస్తాడు, మన ట్రక్ దగ్గరికి వస్తారు. మన ట్రక్ దగ్గరికి రాగానే డోర్ ఓపెన్ చేస్తే మనం దొరికిపోతామా అని ఆలోచిస్తా ఉన్నారు. వీళ్ళేమో బుషి వాడు గ్యాంగ్స్ అంటున్నారు, రే ఏదో ఒక ట్రక్ లో ఉంటారు వాళ్ళు, వి విల్ ఫైండ్ దెమ్, వి విల్ డాష్ దెమ్, బాగా కొట్టి షర్ట్ లాక్కుని వెళ్ళిపోదాం, లేకపోతే టిప్ టాప్స్ ని గెలిపించనంటారా. సో చార్లీకి చెప్పాడు, నీకు షర్ట్ కావాలంటే ఒకే ఒక కండిషన్, నెక్స్ట్ వీక్ మ్యాచ్ జరుగుతుంది కదా అప్పుడైనా ఓడిపోవాలి మీరు అని చెప్పేసి మళ్ళీ పెట్టాడు. అప్పుడే లాక్కొని ఇక్కడికి వచ్చేసారు. ఎప్పుడైతే ఈ ట్రక్ దగ్గరకు వచ్చేసారు బుషి వాడి గ్యాంగ్, చార్లీ వాళ్ళు ఉన్న ట్రక్ లోపల దాక్కున్నారు కదా, లోపల దాక్కున్న ట్రక్ దగ్గరకు వచ్చారు. అప్పుడు ఒక పెద్ద సౌండ్ వినపడింది. హే అన్నటువంటి సౌండ్ వినపడింది. హే బాయ్స్ అనే సౌండ్ వినపడింది. చార్లీ ప్రెస్టన్ అడుగుతున్నాడు, అరే ఎవరు సౌండ్ రా అది, ఎవరు అరుస్తున్నారు అక్కడ, ఎవరు అని అడిగితే ప్రెస్టన్ అన్నాడు, అది మా డాడీ వాళ్ళ సూపర్వైజర్, ఆయన ఉంటాడు ఇక్కడ పనిచేస్తాడు, లేట్ గా ఉంటాడు, మా డాడీ ఇంటికి వెళ్ళిపోయాడు, ఆయన లేట్ గా అన్ని క్లోజ్ చేసుకొని అన్ని ట్రక్స్ అన్ని లాక్ చేసుకొని అన్ని క్లోజ్ చేసుకొని వెళ్తాడు, ఆయన ఉంటాడు జనరల్ గా అని చెప్పాడు అనమాట. ఓకే మనం ఏం చేద్దామంటే ఆయన వీళ్ళందరినీ వెళ్ళగొట్టేస్తాడు కదా, వెళ్ళగొట్టేసిన తర్వాత మనము వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఆయన అరుస్తున్నాడు, ఏ బాయ్స్ ఇక్కడ ఎవరు రాకూడదు కదా, నో ట్రెస్ పాసింగ్ అని రాసాం కదా, బోర్డు రాసాం కదా, అక్కడ ఎవరంటే వాళ్ళు రాకూడదు అని రాసాం కదా బోర్డు అక్కడ, మేము వై డిడ్ యూ బాయ్స్ కమ్, యు ఆర్ ఆల్ వెరీ వెరీ బ్యాడ్ బాయ్స్ హియర్, నో గెట్ అవుట్ ఆఫ్ ద ప్లేస్, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మీరు యు ఆర్ నాట్ సపోజ్ టు కమ్ హియర్, ఇక్కడ రాకూడదు కదా, మిమ్మల్ని ఇక్కడ చూశానంటే మిమ్మల్ని పోలీస్ పట్టించేస్తాను బెదిరించాడు అనమాట. ఎప్పుడైతే పోలీసులు పట్టించేస్తానని చెప్పి బెదిరించాడో బుషి వాళ్ళ ఫ్రెండ్స్ భయపడి దే వెంట్ అవే. వెళ్ళిపోగానే వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు ఓకే వెళ్ళిపోయే ముందు ఏం చేశాడంటే సూపర్వైజర్ ఈ ట్రక్ ఉంది కదా, ట్రక్ ని బయట నుంచి బోల్ట్ వేసేసాడు. బాయ్స్ మీరు ఎన్ని ఓపెన్ ఉంటే ఇక్కడికి వచ్చేసి మీరు ఏదో ఒకటి చేస్తున్నారు అని చెప్పేసి చార్లీ వాళ్ళు ఉన్న ట్రక్ బయట నుండి బోల్ట్ వేసేసాడు. సడన్ గా వేసేసి వాళ్ళు పంపించేశారు.
చార్లీ అన్నాడు, అరే బోల్ట్ వేసేసాడు రా మీ అంకుల్, సూపర్వైజర్ అంకుల్ బోల్ట్ వేసాడంటే, డోంట్ వరీ, వీళ్ళు వెళ్ళిపోగానే మనం తలుపు కొడతాం గట్టిగా, ఆయన తలుపు తీస్తాడు, ఎలాగో మా ఫాదరే కదా మేనేజర్, సో వీ కెన్ గో హోమ్, సో వీఆర్ సేఫ్ అని చెప్పేసి ప్రెస్టన్ అన్నాడు. ప్రెస్టన్ అన్న తర్వాత సరే వీళ్ళు బుషి వాళ్ళు వెళ్ళిపోయారు, ఇక తలుపు కొడదాం అనుకున్నారు, గేట్ లోపల నుంచి ఆ ట్రక్ సైడ్స్ లో కొడదాం అనుకున్నారు, సౌండ్ ఇద్దాం అనుకున్నారు. ఎప్పుడైతే సౌండ్ చేద్దాం అనుకున్నారో అప్పుడే కార్ సౌండ్ వినపడింది. ఏంట్రా కార్ సౌండ్ అంటే ప్రెస్టన్ తలబట్టుకున్నాడు, అరే ఈరోజు సాటర్డే కదా, సూపర్వైజర్ తొందరగా వెళ్ళిపోతాడు రా లాక్ చేసుకొని, సో బయట బోల్ట్ వేస్తాడు, ఇప్పుడు ఆయన కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి, సాటర్డే నైట్ ట్రక్ లో ఇరుక్కుపోయారు, సండే ఆఫీస్ ఓపెన్ చేయరు, అంటే సాటర్డే నైట్ అక్కడే ఉండాలి, సండే నైట్ అక్కడే ఉండాలి, మండే మార్నింగ్ వచ్చే వరకు వాళ్ళు అంతా ఎవ్రీథింగ్ వాజ్ డార్క్, లోపల ఉన్నారు. ఇప్పుడు ట్రక్ లోపల ఇట్ ఈస్ లాక్డ్. అరే రెడ్ శాండర్స్ అన్నాడు, మనం గట్టిగా తలుపు కొడదాము, దగ్గరలో ఎవరైనా ఉంటారు కదా వినపడుతుంది అంటే, ప్రెస్టన్ అన్నాడు, ఏమన్నాడు తెలుసా, అరే దగ్గరలో ఏమీ హౌసెస్ లేవు, ఇక్కడ ఏ హౌసెస్ లేవు, ఎవ్వరు ఉండరు ఇక్కడ, నేను మర్చిపోయాను చెప్పడము, ఓన్లీ థింగ్ వీ హ్యావ్ దగ్గరలో ఏముందంటే ఒక సెమిట్రీ ఉంది అన్నారు. సెమిట్రీ అంటే తెలుసా మీకు, సెమిట్రీ అంటే తెలుసా, చనిపోయిన వాళ్ళని పాతి పెడతారు కదా, బరియల్ గ్రౌండ్, శ్మశానము, ఇంకేమంటారు, ఈ అంటే ఈ బరియల్ ప్లేస్ ని సెమిట్రీ ఉంది కదా, ఆ సెమిట్రీ ఒక్కటే ఉంది, సెమిట్రీ నుంచి మనకేం హెల్ప్ రాదు, అంటే ఆ బరియల్ గ్రౌండ్ నుంచి మనకు నారాయణ కూడా ఉంది కదా, అలాగా అందరు చనిపోయిన వాళ్ళని అక్కడ పాతి పెడతారు అనగానే చార్లీకి రెడ్ శాండర్స్ కి ఇంకా షివరింగ్ స్టార్ట్ అయిపోయింది. ఏంటి ఎవరు లేరా, చీకటి ఉంది, లోపల లాక్ అయ్యాము, దగ్గరలో హెల్ప్ చేసే వాళ్ళు లేరు, దెర్ ఇస్ ఓన్లీ ఎ సెమిట్రీ, ఓ మై గాడ్ అని అనుకుంటా ఉన్నారు. వెంటనే ప్రెస్టన్ ఏమన్నాడంటే, అరే లెట్స్ ప్రే అన్నాడు, లెట్స్ ప్రే, మనం ప్రార్థన చేసుకుందాం అన్నాడు. చార్లీ ఏం చేశాడు తెలుసా, హీ వాస్ పించింగ్ హిమ్సెల్ఫ్, చీచి నేను మంచి సండే స్కూల్ స్టూడెంట్ ని, ఇలాంటి సిచ్యువేషన్ లో నేను కదా ముందు చెప్పుండాలి, కమ్ లెట్స్ ప్రే అని నేను చెప్పలేదు, ప్రెస్టన్ చెప్పాడు లెట్స్ ప్రే అని సరే దే టేక్ టర్న్స్ ఇన్ ప్రేయర్. ఫస్ట్ రెడ్ శాండర్స్ ప్రార్థన చేశాడు, తర్వాత ప్రెస్టన్ ప్రార్థన చేశాడు, దే వర్ ఆస్కింగ్ ద లార్డ్ టు హెల్ప్, లార్డ్ ఇలా ఉన్నాము ప్లీజ్ హెల్ప్ అస్ అవుట్ అని ప్రార్థన చేస్తున్నారు. చార్లీ కూడా ప్రార్థన చేశాడు, వీళ్ళంతా ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత అయిపోయిన తర్వాత వాళ్ళకు గుర్తొస్తుందల్లా ఒక్కటే, సెమిట్రీ గుర్తొస్తుంది, పక్కన శ్మశానం గుర్తొస్తుంది, అంటే ఆ శ్మశానము కబ్రస్థాన్ తెలుసు కదా, ఆ శ్మశానమే గుర్తొస్తుంది. గుర్తు రాగానే వీళ్ళకి ఫియర్ వస్తుంది. అదే టైంలో ఒక సౌండ్ అని సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ ఏంటో నెక్స్ట్ వీక్ చూద్దాం. ఓకే, నౌ చిల్డ్రన్, వాట్ డిడ్ వి లెర్న్ ఇన్ దిస్ లెసన్ టుడే? సేటన్ ఏం చేస్తాడంటే గాడ్స్ టీమ్ లో ఉన్న వాళ్ళని he will tempt, he will also do the testing, పరీక్షిస్తాడు. మనం ఏం చేయాలి? we should never get discouraged. అపోజిల్ పాల్ లాగా we have to fight a good fight. మనము మంచి పోరాటము పోరాడాలి. సో చిల్డ్రన్, ఐ థింక్ యు ఆర్ లవింగ్ ద స్టోరీ ఎంతమందికి ఇష్టం? థమ్స్ అప్ చూపించండి, ఎంతమందికి నచ్చుతుంది? వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, అయితే ఎంతమంది చార్లీ లాగా ఉండాలనుకుంటున్నారు? చార్లీ లాగా వీ హ్యావ్ టు ఫైట్ ఎ గుడ్ ఫైట్, ఒక మిషనరీ లాగా ఉండాలి. ఐ షుడ్ నాట్ చీట్, ఐ షుడ్ బి ఒబేయింగ్. ఎప్పుడైనా మనం అనుకున్నది జరగలేదు అనుకోండి, స్టిల్ మనం ఏం చేయాలి? వీ షుడ్ నాట్ గెట్ డిస్కరేజ్డ్. చార్లీ వాజ్ నాట్ డిస్కరేజ్, షర్ట్ రాకపోయినా పర్లేదు అనుకున్నాడు. ఇప్పుడేమో అక్కడ స్ట్రక్ అయ్యారు, సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ ఏంటి? నెక్స్ట్ వీక్ చూద్దాం. రండి, జేమ్స్ ఉన్నారు, ప్రేయర్ చేసి ఎన్ని అనౌన్స్మెంట్స్ ఉంటే క్లోజ్ చేస్తాం. Right, children. Thank you, Anna, for this lovely story. And we are waiting for another 3 weeks. So, చాలా బాగుంది కదా పిల్లలు? Another 2 weeks.